ఆత్మీయులారా, సాతాను గారు మహావంచకుడు. ఏదైతే మనం జయించేసామని అనుకుంటున్నామో వాడు పదే 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 దాడి చేస్తాడు మన మీద. ఏదో పైకి బాగానే కనబడుతున్నాడు కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రి మనసులో మానసికంగా కృంగిపోతున్నాడు. ప్రియులారా, మీరు ఎవరైనా మానసికంగా కృంగిపోతున్నారా? సైకలాజికల్ గా ఒకవేళ రోగం మరలా మీకు వచ్చుద్దేమో, పలానోడు గతంలో కొంచెం ఇబ్బంది అయింది వాళ్ళతో, మరలా ఇన్ కేస్ వాళ్ళు మరలా ఏమైనా, దేవుడు అంటాడు, అబ్రామా భయపడకు. మీరు బాగానే చెప్తున్నారండి, ప్రెషర్ అనిపించేది నేను కదా, అందుకే టెన్షన్లో ఉన్నావు గనక యెహోవా వాక్. సైకలాజికల్ ప్రెషర్ ని కంట్రోల్ చేయగలిగింది దేవుని వాక్యం మాత్రమే. వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, ఓరడిస్తుంది. ఎంత ఉద్విగ్నమైన పరిస్థితి అయినా సరే యేసు నామములో నీకు శాంతి సమాధానం కలుగు చేయగలిగింది దేవుని వాక్యం. దేవుని వాక్యం, దేవుని వాక్యం. అందుకే ఒక పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? రోజుకి ఒక్క వాక్యమైనా సరే కంటో పాఠం పట్టండి. రోజుకి ఒక్క వాక్యమైనా సరే కంటో పాఠం పెట్టినట్టు నిర్మదాల్చుకో. అందుకే ప్రతి పత్రికలు పౌలు రాస్తారు, క్రీస్తు యేసును గూర్చిన కృపావాక్యం సమృద్ధిగా మీ హృదయాలలో నివసింపనీయుడి. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదేను తోటలో ఆదాము భయపడ్డాడు. ఆ రోజు దేవుడు చెప్పాడు ఈ మాట, ఆదామా భయపడకు అని అన్నాడా? ఎందుకనలేదు? బరితెగింపు నీకు. సజీవుడైన దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపం చేసావు నువ్వు. నీకు నేను వాగ్దానం ఇవ్వను. అబ్రహాం నా యందు విశ్వాసం కలిగిన వాడు, దేశాన్ని, బంధువుల్ని, తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. అందుకే నేను అబ్రహాంతో చెప్తున్నాను, భయపడద్దు. మీలో నీతిగా నిజాయితీగా బ్రతికి నా దేవుని కొరకు సాక్షిగా బ్రతకండి. ఏ మానసిక ఒత్తిడిలు మీకు వచ్చినా సరే నా దేవుని వాక్యం బలపరచదు.